అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. పచ్చటి పొలాలు, చుట్టూత కాలువ గట్లతో చాలా ప్రశాంతంగా ఉండేది. ఏమైందో తెలియదు, గత సంవత్సరంగా ఒక వింత జబ్బు ఆ ఊరిని వెంటాడుతోంది. అదేంటంటే 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలు వాళ్ళకి తెలియకుండానే ప్రెగ్నెంట్లు అయ్యేవాళ్ళు. ఇది ఎలా వస్తుంది అని వాళ్ళకు కూడా తెలియదు. ఈ విషయం మీద ఆడపిల్లలు, గ్రామస్తులు చాలా కంగారు పడిపోయారు. ఒకరోజు గ్రామస్తులంతా కలిసి సభని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, మనిషేనా, వేరే ఇంకేదైనా వింత శక్తా అని వాళ్ళలో అనుమానం మొదలైంది. ఇంతలో ఆ ఊరికి అరుంధతి అని ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అరుంధతి. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఒకరోజు రాత్రి ఒక అందమైన అమ్మాయి వేషంలో ఆ ఊర్లో తిరగడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఉండగా ఊరి చివర ఒక ఇంటి పైన ఆమె కన్ను పడింది. అది చూడ్డానికి చాలా పాడుబడిన ఇల్లులా కనిపిస్తోంది. దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసిన అరుంధతి షాక్కి గురైంది. ఆ ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ చిందరు అందరగా పడి ఉండడం తను చూసింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏముంది అని తనకు అర్థం కాలేదు. అలా లోపలికి వెళ్ళి అణువణువు వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుకుతున్న అరుంధతికి ఆ ఇంటిలో ఒక మూల కొన్ని గ్రంథాలు కనిపించాయి. వాటిని తన చేతిలోకి తీసుకొని బయటకు వస్తుండగా వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఒక్కసారిగా తను భయంతో ఆగిపోయింది. వెనుక నుంచి ఆ గుడి పూజారి, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. ఇంతలో అరుంధతి అతనికి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గ్రంథాలు ఏమిటో తెలుసుకునే పనిలో పడింది. ఆ రాత్ర అందరూ పడుకున్న సమయంలో ఊరు చాలా ప్రశాంతంగా కనిపించింది. అలా బయటకు చూస్తున్న అరుంధతికి ఆ కోట కనిపించింది. నెమ్మదిగా ఆ కోటలోకి వెళ్ళిన అరుంధతి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అణువణువు వెతకడం మొదలుపెట్టింది. అక్కడ అనుకోకుండా ఒక గదిలో రక్తపు మరకలతో గోడ మీద చేతి అచ్చులు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా భయపడిన అరుంధతి అసలు ఇక్కడ ఏముంది, ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఆతృతతో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళింది. అలా వెళుతున్న అరుంధతికి ఒక్కసారిగా ఒక మూలన ఒక వింత ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎవరిది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో తను చాలా భయపడుతూనే దగ్గరికి వెళ్ళింది. ఆ ఆకారం ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అంతే, అరుంధతి షాక్లో ఉండిపోయింది.